హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ఏమేమి విశేషాలు అయినాయి అంటే పొద్దున్న నుంచి మా వరలక్ష్మి చెప్తుంది. ఏం బంగారం ఏమేం చేసినావు ఈరోజు? నేనేం చేయలే, మొత్తం నువ్వే చేసినావు కానీ నాకు సర్ది దగ్గు జ్వరం వచ్చిందిగా. అది ఎందువల్ల వచ్చినావు అది అదేనా చెప్పు రీజన్. కూల్ వాటరు సమ్మర్ వింటర్ అని తేడా లేకుండా కూల్ వాటర్ ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతాం కదా, గొంతు మొత్తం ఇది అయిపోయింది, మాట్లాడడానికి కూడా వస్తలేదు. అందుకే కూల్ వాటర్ ఇప్పుడు వింటర్లో అయితే తీసుకోవద్దు. కానీ పొద్దున్న నుంచి అయితే నయం కొంచెం మంచిగా ఉంది, పొద్దున చేత కాలే కానీ గొంతు ఒకటే ఖరాబ్ అయిపోయింది అంతే. నువ్వే చేసినావుగా ఇక పని అంతే. అలా నేనేం చేసిన ఆవగింజ చేసిండు తెలుసా, ఆనకాయ వండిండు, ఇంకేం చేసినా అంతే. వంకాయ ఒకటే వండిన. అన్నం చేస్తా అంటే నువ్వేమన్నా వద్దు వద్దు. ఒక్క కూర వండితేనే వచ్చి రవి నువ్వు గ్రేట్ అని అంటారు కొంతమంది. అంటే పొద్దున బాసనలో వండింది వేసింది నా పేరే లేదు. అందుకే మూగోళ్ళు ఒక్కసారి వంట కడ కనిపించారు అనుకో ఏమంటారు, మొత్తం వాళ్ళే చేస్తారు, మనం ఏం చేస్తలే. ఉట్టి వాళ్ళు వచ్చి మనం వండుతుంటే గంట తిప్పినా కానీ రవే చేస్తుంటారు కదా. అది ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఈ కన్ను మళ్ళీ డిఫెండ్ అయి పడ్డది. దీన్ని ఏమంటారో మీరే చెప్పండి అబ్బా. ఎందుకంటే ఈ కన్ను రోజు రోజుకి ఉబ్బుతుంది. రెప్పనా ఇది మనం, ఇది మళ్ళా ప్రాబ్లం వస్తుంది. ఇది ఎంత ప్రయత్నించినా కానీ పెయిన్ అనేది ఎక్కువైపోతుంది. ఐ డ్రాప్ వేసినా తక్కువ, ఐ డ్రాప్ వేసినా నొప్పి అనేది తగ్గుతలేదు. ఎల్లిపాయ చూపు తెచ్చుకో, ఎల్లిపాయ ఇది తెల్లగా ఉంటుంది, అది తెచ్చుకొని లేకపోతే రేపు హాస్పిటల్కి పోయి చెప్తారు కదా. అన్ని మన సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకవేళ కన్ను పోతే గుడ్డైన అవుతాం. ఇట్లా ఒకరు పట్టుకోవాలి. ఇక ఒక కన్నుతో కనిపిస్తుంది అంత జలి గుడ్డ ఉన్నాయి ఇతను చెప్పలేదు. ఈ కన్ను ఎఫెక్ట్ ఈ కన్ను పడితే గుడ్డోనే అయిపోతా. కన్ను తీసేసి వేరే వాళ్ళకి దానం చేసేస్తాను. నీ కళ్ళే తీసుకోవాలి. ఇక ఊరికే ఏదో ఒకటి అవుతుంది కన్ను. ఈరోజు ఒక విషయం జరిగింది బాగా. ఏంటది? నేను వంట చేసిన, ఆనంకాయ చేసిన. రోజు నీవు చేసే వంట నేను తింటానా తినను? తింటావు. మరి నేను చేసి తిండి, నేను చేసిన వంట ఎందుకు తినలేదు? నాకు ఆనకాయ నచ్చదు. ఆనకాయ సర్ది ఇంకెక్కువ అవుతుంది తింటే. ఇది ఒక వంక. మరి నువ్వు తెచ్చుకొని తింటే మాత్రం అన్నం ఎల్లిపాయ కారం తిన్నా. ఇప్పుడు అన్నం వేడి చేసుకొని ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నా. నా బాధ చెప్పాలి. గొంతు మొత్తానికి అట్లయింది నీది. ఇక ఈరోజు వర్క్ దగ్గర పోయి జర డిపెండ్ అయింది. ఈరోజు కన్ను అయితే బాగా గుంజుతుంది, నిన్నటి నుంచి బాగా గుంజుతుంది. నిన్న నైట్ నుంచి ఏం ప్రయత్నాలు చేసినా ఏమైనా అని ఈ కన్ను దేనివల్ల ఎఫెక్ట్ అయిందని నాకు ఇప్పటికీ తెలుస్తలేదు. నార్మల్గా మన్నాటోళ్ళు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇంత చిన్న దెబ్బ తాకితేనే ఓర్చుకోలేము, అమ్మా అయ్యా అంటాం కదా. అట్లాంటిది ఇది కన్నుకి ఆఫ్టర్ 2 సార్లు అయింది, ఇది రెండోసారి ఇదే ఎఫెక్ట్ అయింది. ఏంటంటే కన్ను ఎక్కువ రెప్ప కొట్టనిస్తలేదు, ఇట్లా తాకితే నొప్పి పెడుతుంది. చూస్తారు కదా మీ కన్ను చేంజ్ కనిపిస్తుందా? ఒకసారి హాస్పిటల్కి అయితే పోయిరా. రేపు పొద్దుగాలే సార్ పిలిచాడు పనికి, రేపు పొద్దుగాలే పోయేది ఉంది. ఎంతసేపు జరసేపు అట్లా చూస్తారు కదా. 9:30 లోపల ఆడ అటెండ్ కావాలి. ఈరోజు చాలా విషయాలు అయితే జరిగినాయి. సో నేను చేసిన వంట మాత్రం ఏమో తినలేదు, అదే కొద్దిగా బాధేస్తుంది. ఈరోజు అడుక్కున్నట్టుంది, నా తిండి తిను, నా వంట తిను అని. అదే ఫ్రెండ్ మీకు ఒకటి చెప్పాలా, అదే అక్కడి నుంచి అయితే చేప నువ్వు ఫోన్ చేసింది, చేప తీసుకొని రా జర గొంతు సాఫ్ అవుతుందంట. అవునా,
అవన్నీ అవుతాయంట. అంటే ఇంట్లో ఉన్న కూర మాత్రం నోట్లో పోదు, కానీ బయట ఉన్న చెడ్డ పడ్డవి ఆడ ఏ నూనె వేసి చేస్తాడో తెలియదు. అట్లాంటివి మాత్రం మన వాళ్ళకి మస్తు ఇష్టపడతాడు. తెస్తే చెప్పాలా? ఇంకా ఇప్పటి నుండి ఏంది మమ్మీ, ఒక్క బయట ఫుడ్ ఏం తినద్దు, ఇంట్లో అదే తినాలి. హెల్త్కి ఇంట్లో తిన్నంత బెటర్గా ఇంకేడ తినలేము. ఓకేనా? అట్లే అంటావు. పూరి తినాలనిపిస్తుంది, పూరి ఇంకేమన్నా ఇడ్లీ కావాలా? ఇడ్లీ తిన్నావు కదా, సరిపోదా? ఇక్కడ ఈమెకి ఎట్లుందో అక్కడ వాళ్ళ నాయనకి ఇంకా ఘోరంగా ఉంది. 2 టానిక్లు లట్ట లట్ట వేసుకుందంట. ఏమైందో చెప్తే మీ డాడీకి కూడా ఫీవరు, దగ్గు, సర్ది అయినా కూడా తక్కువ అవుతుంది. హాస్పిటల్ టాబ్లెట్ వేసుకుంటుందంట. 2 టానిక్ బాటిల్ తాగిందంట. దగ్గు అయితే అస్సలు తక్కువ అవుతలే. చల్లనీళ్ళు తాగుతున్నా, బంద్ చేసిండు, ఇప్పుడు తాగుతలే. మా మామ ఏమన్నాడంటే, చల్లనీళ్ళు నాకు ఎంత ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా చల్లనీళ్ళు మాత్రం తగ్గేదే లేదన్నాడు. మరి ఈరోజు ఎందుకో బంద్ చేసినామా? ఫ్రిడ్జ్ బంద్ చేసి నార్మల్ తాగుతుందంట. అట్లా ఉంటుంది. చల్లనీళ్ళు తాగితే అది గొంతు నొప్పి ఏది తక్కువ కాదు. కొన్ని కావాలంటే కొన్ని ఓర్చుకోవాలి. ఈరోజు వర్క్ దగ్గర ఒక హైలైట్ జరిగింది. సాయంత్రం సార్కి పేమెంట్ కోసం అడగడానికి పోయినా కదా, ఉండి సార్తో మాట్లాడుతూ ఉంటే చాలామంది అడ్డం వచ్చారు. ఏం చేస్తుండు, ఏం పని అవుతుంది, నువ్వేం పని చేస్తున్నావు అని వేరే వాళ్ళందరూ అడుగుతారు. ప్రిన్సిపల్ సార్ కాకుండా పక్కన వాళ్ళందరూ అడుగుతారు. కాదు, నార్మల్ మనలా వర్క్ చేసేవాళ్ళు అడుగుతుంటే నేనేమన్నా, అన్న చేస్తే కదా అన్న తెలిసేది, మీదికి ఎక్కి కిందికి ఎక్కి మీద దిగి కింద దిగి, కింద పని అంటే ఎవరైనా చేస్తారు, మీద పని ఎవరు చేస్తారన్న, మీద పనికి టైం ఉంచదన్న, మీకు తెలిసిందే కదా అంటే అని ఏం సపోర్ట్ చేయాలి. ఇంకా సార్కి అడిగితే 3 గంటల నుంచి 8 గంటల వరకు 8:30 వరకు చేస్తున్నావు కదా, సగం కూలి ఇస్తాను అని. ఎన్ని అవర్స్? 3, 4, 5, 6, 7, 8, 6 అవర్స్ కదా. మార్నింగ్ ఏంటి ఎన్ని గంటలకి? 10, 11, 12, 1, 2, 3, 4, 5, 8 అవర్స్. అయితే ఇంకో విషయం ఏంటంటే, పని కాడవి సార్కి అంట ఒక రోజుకి 2 బెడ్రూమ్లు, ఒక సింగిల్ బెడ్, 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ వేసి అంత లెంత్ రావాలనుకుంది. పైసలు 2000 ఇవ్వాలి, ఇచ్చేది 1000 రూపాయలు, కూలీ 1000 రూపాయలు. ఆయన ఇప్పుడు అంతా 1400, 1300 అయింది కూలీ. నువ్వే పిచ్చి అయినలాగా 1000 రూపాయలు చేస్తావు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలమ్మా. 1400 ఏడిస్తారు 1400. అవునంట, అక్కడ బాలాపూర్ అక్కడ ఏరియాలో ఏమో మరి 1300 అయిందంట కూలీ. ఏమో మరి. మొన్న భాస్కర్ అన్న కూడా అనలే 1200 చేస్తాయి, మరి నువ్వు చేస్తావు 1000 రూపాయలకి. అట్లా కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు బోర్ అనిపించచ్చు, ఎందుకంటే పొద్దున్న నుంచి పెట్టిన వీడియో పెట్టలేకపోతున్నాము. కొన్ని రీజన్ వల్ల ఈ మధ్యకాలంలో చాలా లేట్ అయిపోతుంది వీడియో లేట్ అవుతుంది, లేట్ అవుతుంది. రీజనబుల్గా మాటలు వస్తలేవు, రీజనబుల్గా ఉండలేవు, ఏదో డబ్ చెప్తుర్రు, మీకు మనసుకి ఏం తోస్తే అది చెప్తుర్రు, కానీ మీ ఓన్గా చెప్తలేరు అని ఉదాహరణతో ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే కొద్దిగా ఇబ్బందే ఉందిలే, సో అన్నీ చెప్పుకోలేం కదా. సో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మంచి వీడియోలు తెద్దాం అనుకుంటున్నాం. మినీ బ్లాగ్ తీసిన తెలుసా ఈరోజు, దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి తెలుసా? 15 వ్యూస్, 3 లైక్లు వచ్చినాయి. అదే ఎవరిదైనా కట్ వీడియో చేస్తే 1K లైక్స్, లక్షల్లో వ్యూస్, ఎందుకేమో అలా కొద్దిగా బాధేస్తుంది. మన ఓన్ కంటెంట్తో చేద్దాము అని అనుకుంటున్నా, ఏదో ఒక ట్రబుల్ అయింది. సర్లే, ఏం చేద్దాం.
మా వరలక్ష్మి జర తక్కువ అయితే శ్రీశైలం తీసుకొని పోతా. అంతే మరి. జై హింద్.